శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः। श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి, మీ యొక్క పేరు స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ अभय आयुरारोग्य ऐश्वर्यानां अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थं सत्संतानं सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षण सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु। ओम नमो वेंकटेशाय श्रीयकान्ताय कल्याणनिधये निधयेर्दिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వామివారికి నిత్య కళ్యాణ ఉత్సవంగా ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో సంపంగి ప్రదక్షిణ ప్రాకారంలో గల వెంకటరమణ కళ్యాణ మండపంలో భక్తులు గృహస్థులు సేవాకర్తలుగా స్వామికి జరిపిస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో
శ్రీవైఖానస కైంకర్య పరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రప్రథమంగా స్వామివారికి అమ్మవార్లకు భక్తుల యొక్క గోత్రనామాలను సంకల్పంగా తెలియజేశారు. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తోఖరక్షీ నివసతో హృదగే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్నే హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రురుపగమహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిధే విఖనసే నమః. శృతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్నవం. భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మ అంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే గృణోమి దత్తాకుం శుచిరకుం సుశర్మాం ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పదమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కూర్చే సరస్వతీమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి అక్షతే కాష్యపమావాహయామి తండులే రవిమావాహయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృదన్నిధత్తాం ప్రేషామధీశో వపుధానామనాదిర్యామేషస్థాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ జగాజీత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతిః ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః.
इदं विष्णुर्विचक्रमे त्रयधानि तथे पदं समूढमस्य पागुं सुरें त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पुष्कतगतो प्रतानि पस्पशेम् इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवीव चक्षुरादतं तद्विप्रासो विपन्यवो जाग्रवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदात्रविनसस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुते त्रविनोदा वीरवते मिषुन्नो त्रविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रैरङ्गैस्तुष्टुभागं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवा यत्रानुश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरुवीतोपवियुषं यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं निगतिम् यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावति कुर्वीत कित्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्महव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगो भवस्थान ऊर्ते दधातनां महेरणागचक्षुषे योवश्रवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वथाम् आपो जनयथा चनः ओम पवमानस्सु वच्चनः पवित्रेण विचर्षणिः यप्पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिकां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुकं वृणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागाते यस्यै भक्वीस्तनुवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्गुस्यामपतयोर ईनाम् वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवी पगसापगोभिः ऋतावरीक्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरसिष्ठैर्देववन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संहृतगं रसो सर्वगुं सपूतमश्नाति स्वधितं मातरिष्वनां पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुतुघाहि घृतश्च्युतः ऋषभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोभगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्यका यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदा मोर्चयन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञाज्ञां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः।
प्राच्यां दिशि देवार्त्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्ताम् उदीच्यां दिश्काप ओषधगो वनस्पतगो मार्जयन्तामूर्भागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागुस्मधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्यातमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथास्कमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च నిరుపమ గుణ సింధురు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తౌగరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. చూడగానే ముక్తిప్రసాదకంగా సరువులకు హర్షణీయంగా సకల కళ్యాణ గుణాశ్రయి సమాశ్రయమైనటువంటి అనేకమైనటువంటి ఆభరణాలను అలంకారాలను ధరించినటువంటి అద్భుతమైనటువంటి రూపం ఏదైతే ఉందో ఆ అద్భుతమైన శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణు స్వరూపము స్వయంగా స్వామియే లీలామాతృడై తన రూపాన్ని భక్త సంరక్షణ నిమిత్తమై అర్చావతార స్వరూపంగా సృజించుకొని స్వయం సముద్భవై సాధు సంరక్షణార్థమై ధర్మగ్లాని పరిహార నిమిత్తమై స్వామివారు అవతార స్వీకారం చేస్తారు. అటువంటి అవతార స్వీకారం చేయకుండానే శ్రీ వెంకటేశ్వర అవతారం అన్నది కలియుగంలో తన భక్తుల సంరక్షణార్థం స్వామి పరవైకుంఠాన్ని వదిలి ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి శేషాచల పర్వతంపై 7 కొండలపై స్వామివారు నిలువు కాళ్లపైన నిలబడి ఉన్నారు. తన భక్తులను రక్షించడం అనేటువంటి ఒక సంరక్షణాదీక్షాపరుడైనటువంటి స్వామి. అటువంటి స్వామికి ఉభయనాంచారులతో కూడా తిరుకల్యాణ మహోత్సవాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నారు. దానిలో అంగంగా విశ్వక్సేనం సగల విబుధ ప్రౌఢ సైన్యానినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దదానం మేఘశ్యామం సుభణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం విజిత ధనుజం సూత్రవత్యా సమేతం అంటూ విశ్వక్సేనుల వారి ఆరాధన. స్వామివారికి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు ఏ లోపం జరిగినా ఏ దోషం జరిగినా కూడా తక్షణమే శిక్షించేటువంటి ఆ విశ్వక్సేనుల వారి ఆరాధన పూర్తి చేశారు. పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమంలో ఆ పుష్పం కూడా చక్కగా కింద పడుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహించింది. స్వామివారు సద్యో అంకురార్పణ కార్యక్రమం ద్వారా అందజేసినటువంటి ఉపచారాన్ని మనందరికీ ప్రత్యక్షంగా స్వీకరించడాన్ని దర్శించాం. ఆ తదుపరి ప్రతిశరబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నారు. స్వస్తి సూక్తాలను పఠనం చేయడం ద్వారా సర్పశక్తిని ఆ ప్రతిసరాలలోకి ఆవాహన చేస్తున్నారు. ఓం శుచీవో విద్యామృత శుచీనాగం శుచిగుంభిరోమ్యత్ఫరగం శుచిభ్యః ఋతేన సత్యమృత సాప ఆకించుచ జన్మాన శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసోజిహర్తాం స్వయంభురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహయామి సహస్రీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. శేషాగ్నమః ఇదమాసనం శేషాగ్నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆతమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు.
ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిదరనర్వణః స్వస్తి పూషా సురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుపప్రవామహై సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగుం శుభం. తపోనిధిం తపసాం రయిందం రయిమాయురంగం వ్యసనౌగ హింస్రం సాశిశ్వసంతం సవనే సవిత్రే తస్మై సురేశాయ సురబృందకర్త్రే. తపస్సంపన్నులకు శమధమాదులచే అరిషడ్వర్గములను అరికట్టిన తపస్వి కులమునకు తగిన ఐహిక ఆముష్మిక ఐశ్వర్యాలను అనుగ్రహించేటువంటి పరమాత్మ భక్తాదుల శరీరాంగజనిత వ్యసన సమూహాన్ని హింసించేటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు దిక్కుల విదిక్కుల లోపల వెలుపల భూమ్యాకాశములంతటా వ్యాపించిన తేజో విరాజమూర్తైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదాదుల భీతి నివారకత్వాన్ని చేయటం మనందరం కూడా విన్నాం కదా. అటువంటి హింస ధ్వంసకుడైనటువంటి దుష్ట నిగ్రహ భీకరుడై అందున స్వామి యజ్ఞాదుల యందు సవిత్ర రూపుడై దేవాదులకు హితము కూర్చేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపము నరసింహ స్వరూపంగా హిరణ్యకశిపుణ్ణి వధించి అందున తన భక్తుల రక్షణ కోసం స్వామివారు శత్రు వినాశకమైన రక్షోదినాద ధ్వంసక రూపమైనటువంటి చతుర్బాహు సంయుతమై తీక్షణమైనటువంటి నఖములతో నిశిత దంష్ట్రలతోనున్న స్వామిని గాంచి దేవతలే భయపడిపోయారట నారసింహ అవతారాన్ని చూసి. అటువంటి స్వామి సహస్రాదిత్య సంకాశం జ్వలంతం ప్రభయాయుతం ఆగచ్చంతం సముత్ప్రేక్ష విధృతా కిల దానవాః అపరాహ్నే మందభూతే రక్తాదిత్యకర ప్రభే శీఘ్రముచ్చార్య వేగేన మందిరం ప్రవిశద్ధరిః. మధ్యాహ్న కాలంలో అంటే కరెక్టుగా ఈ అభిజిత్ లగ్నంలోనే నారసింహావతారంగా హిరణ్యకశిపుణ్ణి వధించినటువంటి స్వామి తన భక్త రక్షణ కోసం ప్రతినిత్యం ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో భక్తుల యొక్క భద్రతా దీక్షను స్వీకరిస్తున్నటువంటి ఆ ప్రతిసర బంధన కార్యక్రమం. ఒక ప్రక్కనేమో పెళ్లి కుమారుడై చక్కగా చిరునవ్వులు చిందిస్తూ సురుచిర మందాహాసాన్ని ఒలికిస్తూ స్వామివారు రక్షాసూత్రాన్ని తీసుకుంటూ మరొక ప్రక్కన దుష్ట రాక్షస సంహారాన్ని చేయడానికి రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. అటువంటి స్వామి జగత్తుని రక్షించాలంటే అలనాడు బాల భక్తుడైన ప్రహ్లాదుడు స్వామిని ఏ విధంగా స్తుతించాడు తలుచుకున్నాడంటే పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసాలీలా నిద్రాదుదుల్ చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. మనం కూడా తాగేటప్పుడు, తినేటప్పుడు, తిరిగేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఏ పని చేస్తున్నా మన మనసులో శ్రీహరి నామ ధ్యానం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ
ఆ స్వామిని గనక మనం ఎలుగెత్తి కీర్తించినట్లయితే, మనసులో ధ్యానించినట్లయితే, ఆ శ్రీనివాస పరమాత్మ సకల జగద్రక్షకుడే కాదయ్యా, నీరక్షకుడిగా కూడా నిలబడతాడు. అందుకే రామాయణంలో జయమంత్రంతో శ్రీరామ లక్ష్మణుల్ని మనకి బాడీ గార్డ్స్గా పెట్టుకోవడానికి ఒక శ్లోకాన్ని చెబుతారు చూడండి. ఆ శ్రీరామ లక్ష్మణులే మనకి భక్తవాత్సల్యంతో మనల్ని రక్షించడానికి ధనుర్బాణాలు పట్టుకొని నిలబడతారట. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతస్య మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వాన్వౌ రక్షయితాం రామలక్ష్మణౌ. రామలక్ష్మణులు ఎవరైతే ఈ శ్లోకాన్ని చదివి నమస్కారం చేసుకొని బయలుదేరతారో వాళ్ళకి ఇరువైపులా ముందు వెనక ప్రక్కలా నిలబడి రక్షణగా వారిని నడిపిస్తారట. మరి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్వీకరించినటువంటి దీక్షని అవతార పరిసమాప్తి జరిగిన తదుపరి కూడా శ్రీనివాస పరమాత్మగా ఈ కలియుగంలో విపరీతమైనటువంటి ఈ సృష్టిలో కూడా స్వామి తన భక్తులని రక్షించడం మాత్రం ఆపన్నివారకత్వ ఆ సత్యాన్ని తత్వాన్ని మాత్రం స్వామివారు వదులుకోకుండా ప్రతి నిత్యము తానే కాదు తనతో పాటుగా తన ఉభయనాంచారులు కూడా ఈ రక్షాసూత్రాన్ని కళ్యాణోత్సవం అనేటువంటి నెపంతో స్వీకరిస్తూ భక్తుల రక్షను తాను స్వీకరిస్తున్నానని తన భక్తులకి తెలియజేస్తున్నటువంటి ఒక వైదిక ప్రక్రియ రక్షాసూత్ర ధారణ. భగవత్ కళ్యాణం కళ్యం సుఖం అణయతి ఇది ప్రాపయతి కళ్యాణం. కళ్యాణం అంటే సకల లోకాలకు, కేవలం భూలోకం కాదు కదా, భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాలు ఇలా 14 భువన భాండాలన్నిటిని కూడా రక్షించేటువంటి బాధ్యత స్వామిదే. అందున ఈ భువి పైన భూదేవి పైన స్వామికి ఉండేటువంటి వాత్సల్యంతోనే తన ప్రక్కగా కుడి ప్రక్కగా స్వర్ణసింహాసనంపై అమ్మవారిని కూడా వేంచేపు చేశారు. శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవంలో శ్రీవైఖానస కైంకర్య పరులు రక్షాసూత్రాన్ని ధరించి ఆ తదుపరి మంగళవాయిద్యాల ఘంటానాదాల నడుమ సకల దేవతలను ఆవాహన చేస్తూ అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియను అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నిగుండే ఆఘార కర్మ కరిష్కే ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధైరసామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తు మగిదేవాత్రవినమాగదంతామయ్యాశీరస్తు మగిదేవహూతిః దైవ్యా హోతారావనిషంతపూర్వేరిష్టాస్యామతనువాసువీరాః మాక్యంగజంతవమగాని హవ్యాకూతిः సత్యామనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामि देवी ईश्वरुर्वीरुनकृणोत विश्वे देवास इह वीरगत्वम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानङ्गिजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसाताम् जातवेदो भुवनस्येत्यरणिं गृहीत्वा मथितं लौकिकं वाग्निमादागा आहरेताम् ओम उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं मृगवस्मासुधे कृतस्रोदीदिनोदरोने अग्न आगाहि वीतके कृणानो हव्यदातके निहोता सत्सि बर्हिषि कर्मणेवां देवेभ्यः शकेगम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवां तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धिगो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषीमदस्रुचो वेन आवह सबुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च गो निवसतश्च विवह ओं ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददासु तस्मै ओं सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमयि यज्ञे यजमानं च देहि ओं प्रोक्षां पात्रादाधावबाधागां वसो सूर्यस्य रश्मिभिः दिवेत्वा अन्तरिक्षागत्वा पृथिव्यैत्वा पोषागत्वाम् उपाभ्यां देवसवितप्रहरेम वीतके आदित्यव्यञ्जनमसीम् ऊर्णां दशन्त्वा स्तृणामीं स्वासस्थं देवेभ्यः
విష్ణోస్తూపాసీం దక్షిణతో విష్ణోస్తూపాసీం उत्तरतपदीच्चैरिगुञ्जनमसि विष्णोस्तूपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासीं वानस्पत्योऽसि देवेभ्यः शृन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवहम् अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रिकोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणययज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञैजमानचरीः ओं प्रणयां कोवोगिनक्ति सवोगिनक्तुं संविशन्तान् दैवीर्विषपात्राणि देवगित्यागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनाम् ओं प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ओं श्रीमहाविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेक्नमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यपात्रें प्रजापतिगे दुष्टनिर्वपामि इन्द्रागे दुष्टनिर्वपामि वसुभ्यो दुष्टनिर्वपामि रुद्रेभ्यो दुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णवे दुष्टनिर्वपामि सर्वदेवेभ्यो दुष्टनिर्वपामि आज्यं तृप्यदिष्टगामिं चिरं तृप्यदिष्टगामिम् अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिताराधिगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ठाराधिगः चित्पदि स्वापनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा वाक्पदिस्वापनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा देवस्वादविदापनात्वच्चित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दिगो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्याम् चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वर्णाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्यातसे नमः पंक्तिरातसे नमः विसर्पिने नमः आदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुभाम् अयन्तयित्मात्मा जातवेदस्तेरेत्यस्वत्तस्वतेऽर्थवत्थयतास्मान् प्रजगापशभिर्ब्रह्मवत्यसेनान्नात्येन समेधयस्वाहा वागव्याधाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ओं श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्वेभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्ग्याचरुं सावित्र्या गृहीत्वा जुह्वा व्याहृतिर्जुहोतिं ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्रौ कृत आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुवाम् ओम अतो देवा अवन्तु नो यतो विष्णुरविचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुरविचक्रमे त्रेधानि दधे पदं समौढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कत गतो व्रतानि पुष्पधे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वजक्षरादग् स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवाकं सस्समिन्धते विष्णोर्गत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే
చూచేరొకరొకరు కన్నుల నిత్తురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే ఖనో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా భ్రగమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధవతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతవర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురా సర్పిరదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రోంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తిమదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృతభద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేళోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు యః జన్మని చాం ఏతత్క్షణ పర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చాం ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రబోధ సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్రమతానసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్తగృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే.
అస్య శ్రీమదాదినారాయణస్యాం అనేకకోటి బ్రహ్మాండ నాయకస్యాం అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్యాం దివ్యమంగళ విగ్రహస్యాం సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది పంచాయుధరస్యాం కోటి సూర్య ప్రకాశస్యాం శ్రీమతో వైకుంఠనాయకస్యాం శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్యాం పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్యాం శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రేం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం జగత్కారణభూతస్యాం మూల ప్రకృతి స్వకీయమానస్యాం త్రిగుణాత్మకస్యాం గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్యాం శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవస్యాం సమస్త దేవతాం నికుటమకుటమణిగణ విజృంభిత పాదార విందస్యాం అర్చావతార రూప భగవత ప్రత్యుమ్నావతారస్యాం శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయాం ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్వితాం భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయాం కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయాం దివ్య కౌస్తుభాలంకృతాయాం దివ్య పీతాంబరధరాయాం దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయాం నిజావతారాయాం స్వర్ణగరుడ వాహనారూఢాయాం అచింత్యాద్భుత నిత్య యవ్వనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనగాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్గతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జకేశగాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడై కలియుగంలో తన భక్తులను రక్షించేటువంటి దీక్షలో ప్రతినిత్యము కళ్యాణోత్సవంలో గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ బహుధాకృతులతో అనంతమై ఉన్నప్పటికీ భువన సంరక్షకుడై స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లను తాళ్లపాక వంశీకులు కన్యాదానం చేయగా స్వీకరించారు. వేద పండితులు మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ ఈ మహాసంకల్ప శ్రవణం ద్వారా సకలమైనటువంటి శుభ పరంపరలు కూడా మానవుల యొక్క జీవితాలలో కలుగుతాయి అంటూ నిరతిశయానంద స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ పరంజ్యోతి శబ్దవాచ్యుడైనటువంటి నారాయణుడు
వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురజింత్యాత్మ భక్తైర్భాగవతై సహ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు శ్రీ మహావిష్ణో సామ్రాజ్యం వర్తతే. అంటే శ్రీ మహావిష్ణువు వసించేటువంటి ఆ పరవైకుంఠంట ఎప్పుడూ కూడా నిత్యై వైశా జగన్మాత విష్ణో శ్రీ రణపాయని యథా సర్వగతో విష్ణు తదై వయ్యం ద్విజోత్తమ. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీమన్నారాయణుణ్ణి ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా ఏ రకంగా శ్రీహరి సర్వగతుడో అదేవిధంగా శ్రీలక్ష్మి కూడా సర్వగతి అయి నిత్యానపాయనిగా స్వామివారిని అనుసరిస్తూ పరమాత్మ ఐశ్వర్య స్వరూపుడిగా వినష్ట పదార్థాన్ని వరప్రదాన రూపంలో అందిస్తూ శృతి ప్రసిద్ధుడిగా పర్వతాగ్రవాసిగా వెంకట పర్వత అధినాథుడిగా రక్షకుడిగా వెంకటేశ్వరుడిగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి రూపలావణ్యాలను స్వర్ణ గరుడ వాహన రూఢాయ అఖిల గోత్ర పవిత్రాయ అఖిల శాస్త్ర పారంగతాయ స్వామివారు సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశారట. అసలు పరమాత్మ స్వరూపానికి ఇది ఉంది ఇది లేదు అని చెప్పే అవసరం లేదు. అయినప్పటికీ కూడా లోకధర్మాన్ని అనుసరించి పెళ్లి కుమారుడిగా స్వామివారు అక్కడ వేంచేపు చేయబడ్డారు కాబట్టి అప్రమేయుడై పరిమితులు లేని బట్టి పరుల చేత నియమింపబడని వాడైనా కామిత గమన వశీభూతుడైన ప్రకృతితో బాలక్రీడలాడుతున్నటువంటి స్వామి సంతోషిస్తూ లీలా విభూతిని కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ తన భక్తుల కోసం కేవలం తన భక్తవాత్సల్యంతో మాత్రమే ఒక అర్చావతారమూర్తిగా అక్కడ అర్చకవరేణ్యులు సమర్పిస్తున్న సకలమైన ఉపచారాలను స్వీకరిస్తూ భక్త సంరక్షణ కోసం సకల చరాచర ప్రాణికోటిని నిర్మించింది తానే. వాటికి నామకరణం చేసింది స్వామివారే. ఆ నామకరణం చేసినటువంటి ప్రాణి కోటి చేత స్తోత్రం చేయించుకుంటూ శ్రీ వెంకటేశ్వరుడై అమంగళాలను నశింపజేస్తూ సర్వమంగళాలను ప్రసాదించేటువంటి దేవతగా ఆ 7 కొండలపై ఉన్నటువంటి స్వామివారు అనంత గరుడ విశ్వక్సేన నారద తుంబర సనక సనందన వశిష్ఠ విశ్వామిత్ర అత్రి భృగు వాలఖిల కశ్యపాదుల చేత అశ్విన్యాది సమస్త సకల దేవతా బృందం చేత 33 కోట్ల దేవతా సమూహంతో పరివేష్టితుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పరవైకుంఠాన్ని వదిలిపెట్టి భక్తానుగ్రహ కారకుడై ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో చేరాడన్న విషయాన్ని పామర మనస్కులమైనటువంటి మనందరం కూడా మరిచిపోతాము. అంటే వాస్తవానికి ఒక వ్యక్తి పొరపాటుగా బావిలో పడిపోయాడు. ఆ బావిలో పడిపోయినటువంటి వ్యక్తిని రక్షించడానికి మరొకడు బావిలోకి దూకాడు. ఆ దూకిన వాడిని చూసి ఈ పడిపోయిన వాడు నీవు కూడా నాతో పాటు బావిలో పడిపోయావంటాడా, లేదా తనను రక్షించడానికి వచ్చాడు కాబట్టి నమస్కరించి నీవే నా ప్రాణదాతవంటూ అతనిని స్తుతిస్తాడా? కాబట్టి మనమందరం కూడా ఈ భువిపైకి వస్తే మానవులుగా తన భక్తులు భూమిపైకి వచ్చారని స్వామివారు కూడా ఈ భూమిపైకి తరలి వచ్చారు. ఆ పరవైకుంఠంలో స్వామిని దర్శించడానికి సనక సనందనాది యోగులకి కూడా సాధ్యం కాదే. అటువంటి స్వామి కేవలం తన భక్తవాత్సల్యంతో ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో నిలబడి అనుగ్రహిస్తూ ఉంటే మనం పామరమైనటువంటి అజ్ఞానమైనటువంటి దృష్టి చేత స్వామిని వదిలిపెట్టి వేరే విషయాలపైన పరిగెడుతూ ఉంటాం. అలా కాకుండా అనన్య చింతనతో స్వామి పాదాలను ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అసలు ఎటువంటి విషయ పరంపరలతో కూడా మనకు సంబంధం ఉండదు. సర్వము సమస్తము స్వామిదే, అంతా స్వామివారే, అన్నిట్లో స్వామివారే. ఆయనే దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేసేది, ఆ బాధ్యత స్వామివారిది, చేయిస్తారు. కాబట్టి మనం నిమిత్త మాత్రులమై తామరాకు పైన నీటి బిందువులలాగా చేయించేవాడు చేసేవాడు సకలము కర్త భర్త హర్త సమస్తము స్వామివారే. కాబట్టి అన్నీ కూడా ఆ స్వామివారి పాదాల చెంత వదిలి కేవలం ప్రేక్షక మాత్రంగా మనందరం స్వామివారిని అర్చించటం, పూజించటం, జపించటం. జపం చేస్తే చాలు కదండి, అర్చన చెయ్యాలా? అర్చన కూడా చేయవలసిందే. ఈ కలియుగంలో పూజలు కూడా చేయవలసిందే, జపాలు చేయవలసిందే. కాబట్టి కేవలం మనం నామస్మరణ ద్వారా కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు.
అటువంటి ఒక విలక్షణమైన విశిష్టమైన అనిర్వచనీయమైన అద్వితీయమైనటువంటి ఒక తత్వాన్ని కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర తత్వము అసలు స్వామివారి దక్షిణ వరదాహస్తాన్ని తన పాదాలు ఆశ్రయించమని చూపిస్తూ సంసార సముద్రం ఈ కటిలో తంతేనయ్యా అంటూ వామకటి హస్తాంతో మనందరికీ కూడా తెలియజేస్తున్నారు, చెప్పకనే చెబుతున్నారు. నా పాదాలు పట్టుకోండి, ఇంకేం అక్కర్లేదని స్వామివారు తెలియజేస్తున్నారు కదా. ఆ విచిత్ర భంగిమలో బ్రహ్మహత్య మహాపాతక ఉపపాతకాదులన్నీ కూడా స్వామి దర్శన భాగ్యం వల్ల పోతాయి. మరి కన్యాదానాన్ని జరిపిస్తే ఆదిత్యలోకంలో, గోలోకంలో, బ్రహ్మలోకంలో శాశ్వతమైనటువంటి సాయుధ్యాన్ని పొందడానికి మనం అర్హులమవుతాము. అందున లక్ష్మీనారాయణ ప్రీత్యర్థమని చెప్పేటువంటి కన్యాం సాలంకృతాం సాధ్వీం అంటూ చెప్పారు. ప్రీణాతు కమలాపతి అన్నారు. కమలాపతి ప్రీతి కోసం మనం మామూలుగా మన ఇళ్లల్లో పిల్లలకి వివాహాలు జరిపేటప్పుడు ప్రీణాతు కమలాపతి అంటాం. కానీ అక్కడ కమలాపతికే మహాలక్ష్ములను కన్యాదానం చేసేటువంటి సౌభాగ్యాన్ని వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది? అయినప్పటికీ లోక ధర్మం అన్నది అలనాడు త్రేతాయుగంలో మానవుడిగా తాను ఆచరించి ఈ కలియుగంలో దేవతా స్వరూపంగా వచ్చి కూడా మానవులలాగానే ఏ విధంగా ఒక పెళ్లి కుమారుడి చేత సమస్తమైన ఉపచారాలు జరిపిస్తారో వైఖానస ఆగమోక్తంగా, అలాగే స్వామివారి చేత కూడా జరిపిస్తూ ఈ కళ్యాణోత్సవ కైంకర్య పరులు ఆశాంతము కూడా చక్కగా విశేషమైనటువంటి ఉపచారాలు, భక్తి ప్రధానం. శ్రీవైఖానస ఆగమం అంటే వికనస మహర్షుల వారు ప్రతిపాదించారు. నిష్ఠతో చేయాలి స్వామికి. అలంకార ప్రియుడు స్వామి, ఎంతో శ్రద్ధతో చేయాలి. కాబట్టి భక్తి శ్రద్ధలతో అత్యంత నిష్ఠతో చేసేటువంటి ఈ స్వామివారి కళ్యాణోత్సవంలో అదుగో తదుపరి అంగంగా కన్యాదానం జరిపించిన తదుపరి మాంగళ్యారాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. సర్వమంగళాదేవత, మంగళ గౌరీ దేవత, మహాలక్ష్మీ దేవతను ఆవాహన చేశారు. ఆవాహన చేయగానే సరిపోతుందా దేవతలను? వారికి సమస్తమైన ఉపచారాలను, అర్చనా విధిని కూడా మనం పాటించి ఆ దేవీ దేవతలను సుప్రసన్నులుగా చేసి ఆ మంగళసూత్రాలను స్వామివారి చేత కరకమలాలకు తాకించి అమ్మవార్లకు ధరింపజేస్తారు. స్వామివారు పెళ్లి కుమారుడుగా వేంచేపు చేయబడ్డారు కాబట్టి అర్ఘ్యపాద్యాది ఆచమనీయాలు, ఎన్నో ఉపచారాలు, త్రయోదశ ఉపచారాలు, పంచోపచారాలు, షోడశ ఉపచారాలు, చతుషష్ఠి ఉపచారాలు, 64 ఉపచారాలు కూడా స్వామివారికి సమర్పణ చేయవచ్చు. కాబట్టి అదిగో స్వామివారు ఉభయనాంచారులకు కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తించబోతున్నారు. ఆహా, ఇది కాక సౌభాగ్యం, ఇది కాక తపము, ఇదే కదా మన సౌభాగ్యము. స్వామివారు కనుల పండుగగా అమ్మవార్లకు ధరింపజేస్తున్నటువంటి ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. గోవిందా గోవిందా. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బద్ధామి శుభగే రక్షధ్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బద్ధామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓం అగ్నిరేదు ప్రథమో దేవతానాగుంసోస్య ప్రజాం చుతమృత్యుపాశాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఖన్రోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజాం చుతమృత్యుపాశాత్ తదయకం రాజా వరుణో న మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమఖన్రోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హవత్య ప్రజామస్యేన యతు దీర్ఘమాయుః అశోన్యోపస్థాం జీవతామస్తు మాతా పౌత్రమానందమభి ప్రబుద్ధ్యతామయజ్ఞ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవస్సువ స్వాహ అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభాం ఇమాన్ లాజానామిత్యభిగార్యా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవస్సువ స్వాహ అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్యేం అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణురవిజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహాం ఇదం విష్ణురవిజక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాకం సురే స్వాహాం
त्रीणि पदापि चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि भस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः देवीव दक्षराददग् स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृपागुं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्पुण्यार्थम् उपरिष्टादन्तो होमं होष्केम् अतितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसवाम् ॐ यदस्य कर्मणोत्यरीरितं यत्त्वान्यो न विहाकरम् अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगे अन्नपदगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वसुरनिष्टेभ्यः स्वाहा भेषजं दुरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजो मगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गच्छन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदिर्भुक्तज्ञ स्वाहा द्यौर्भुक्तज्ञ स्वाहा पृथिवीभुक्तज्ञ स्वाहा वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तज्ञ स्वाहा अग्निर्जीर्णज्ञ स्वाहा वेदिर्जीर्णज्ञ स्वाहा द्यौर्जीर्णज्ञ स्वाहा पृथिवीजीर्णज्ञ स्वाहा वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णज्ञ स्वाहा ॐ मृतधान विद्वाननुष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आज्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा अक्षतमक्षित्यै जुहोमि अक्षतमसि मामे एकश्रेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्ताम् पश्चिमतः परिधिमपनगाम् दक्षिणतः परिधिमपनगाम् उत्तरतः परिधिमपनगाम् पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोह्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोतिम् आप्यायन्तामाप ओषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्नेः कस्य पश्यत्रगायुषं यत्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तसे त्रगायुषम् आपोहिष्ठामगो भवस्तान ऊर्ते दधातनां महेरणाय चक्षसे यो वश्रवतमोरथस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजन्वथाम् आपो जनगथाचनः
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశునాం యద్ధుతంతు మగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని దేశామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాతమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాతమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుణోపహారం నివేదయామి ఆద్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తస్యాహ శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః అంటుంది శృతి. ఆ శృతి వాక్యంలోనే త్వమగ్నే త్రిగుణో వరిష్ఠః పరం బ్రహ్మ పరంజ్యోతి సర్వేషాం త్వం పాలనాయ హుతమమృతం వహిష్యసే అంటూ, అంటే పరమాత్మకి 3 గుణాలు ఉన్నాయట. శబ్ద స్పర్శ రూపాలనేటువంటి త్రిగుణాలు. అటువంటి అగ్నిస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి మాంగళ్య ధారణ అనంతరం లాజోహోమాన్ని అమ్మవార్ల పక్షాన నిర్వర్తించి సమస్త జగత్తుకి దీర్ఘ సౌమంగళ్యాన్ని దీర్ఘాయుషుని అనుగ్రహం చేసి అదిగో తదుపరి వారణమాయిర కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వర్తించారు. తాళపాక వంశీకులు ఒక ప్రక్కన, శ్రీవైఖానస కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చొని ఆడినటువంటి పూలబంతుల ఆటని మనందరం కూడా వీక్షించాము. స్వామివారికి పుష్పాలంకార ప్రియుడు కాబట్టే స్వామికి తులసీ దళాన్ని కానీ పుష్పాలతో కానీ పూజ చేస్తే సంతుష్టాంతరంగుడై సకల అభీష్టాలను కూడా నెరవేరుస్తారట. అటువంటి స్వామికి ప్రియమైనటువంటి పుష్పమాలికని, సుమనోహర పుష్పమాలికని స్వామివారు అమ్మవార్లకి, అమ్మవార్లు స్వామివారికి అలంకరింపజేసేటువంటి పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని అక్కడ కైంకర్య పరులు నిర్వర్తిస్తున్నారు. 36 తత్వముల మూలము నీవై ఎల్లవేళనన్ మెప్పుగమమ్ముగాంచి శుభమేదల బోసెడివాడవీవు నాకెప్పుడు కన్నుల పండువగ నీవగుపించి ముదంబు పెంచెదో ఒప్పుల కుప్పని పదమొక్కటే గోరితి శ్రీ వెంకటేశ్వరా. స్వామిపై భక్తితో రాసినటువంటి భక్తుని యొక్క భావాన్ని మనందరం కూడా ఆకళింపు చేసుకొని ఆ స్వామికి జరుగుతున్నటువంటి ఈ సుమనోహర సుగంధభరితమైనటువంటి పుష్పమాల పరివర్తనంతో మన మనసులను, అంటే స్వామివారు మన మనసులో కొలువై ఉండే విధంగా పుష్పాన్ని స్వామివారికి సమర్పణ చేసి దాన్ని మన కనులకు అద్దుకొని శిరస్సున ధరిస్తే స్వామి మన హృదయాంతర్గతుడై సుస్థిరంగా వసించవయ్యా అంటూ స్వామిని ప్రార్థన చేసేటువంటి ఒక సమున్నతమైనటువంటి పుష్పమాల పరివర్తన కార్యక్రమానంతరం ఉభయ దేవేరులు కూడా స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. ఒకే సింహాసనం పైన శ్రీభూనీళా సమేత మలయప్ప స్వామిగా శ్రీమన్నారాయణుడి యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా అనుగ్రహింపబడుతుంది. కలిమిని కూర్చువాడవు సకాల విశేషముల దెల్పువాడవును బలముగ నిల్చువాడవు సభాజన యోగ్యత కూర్చువాడవును లలిత పదమ్ముల తెలుపు లక్షణ లాక్షణికాగ్రణివీవు. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవు తిరుమలపై వసించి భవదీయ విశేష కృపారసమ్మును ప్రసాదించమని ప్రార్థన చేస్తూ గోవింద గోవింద. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కళా జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు నమో